హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా క్రితం బ్రేక్ఫాస్ట్ సీన్ చూడండి ఎట్లా చేస్తాడో. ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు తినడు. ఏదైనా ఒకటి చేసామంటే లేదు దానికి ఇంకొకటి కావాలంటాడు. దాంట్లో ఏం గుర్తొస్తే అది అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నేనేమో నా హస్బెండ్కి ఆల్రెడీ బాక్స్కి ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేశాను అన్నీ. ఇంకా పిల్లలు లేసారని చూసే వరకే ఆల్రెడీ కిరతన లేచి ఇంకా వెనక గబగబా రెడీ చేసి తీసుకొస్తాను. వెయిట్ చేయండి. సరే చేద్దాం పట్టు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం నువ్వు చెప్పు, నేను చేస్తా. నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా? బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ ఇవ్వాలనా? నీకు ఎగ్ ఆమ్లెట్ వేసి ఇస్తా. బ్రెడ్లా ఇన్ని మిల్క్ బ్రెడ్ ఇస్తా కూర్చో. సరే ఇస్తా, ఇది కూడా వేసి ఇస్తా. కాదు పట్టుకో, నేను చేసి ఇస్తా. కొంచెం బ్రెడ్ ఫస్ట్ అందరికీ సారీ అండి, ఎందుకంటే క్రితన్ మాట్లాడేది క్రితన్కి నాకు మాత్రమే అర్థమవుతుంది. మీలో ఎవరికైనా అర్థమైతే ఏం అర్థమైందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేసిస్తా అంటే ఇంకా వాళ్ళ డాడీకి బాయిల్డ్ ఎగ్స్ చేశాను కదా, అవి చూసి అవి అడుగుతున్నాడు. ఒక్క బ్రేక్ఫాస్ట్ అస్సలు తినడు. ఇంకా రకరకాలుగా ఉండాలి వాడికి. వాడు అడగడం కాదు, వాడు తినాలి ఫస్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ కోసం బాయిల్డ్ ఎగ్స్ చేశాను కదా, అవి వీడికే పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా చూడండి ఇది ఏమాత్రం తింటాడో. అడగడం మాత్రం అన్నీ అడుగుతాడు, కానీ తినడం కొంచెం ఏదైనా కొంచెం కడుపులో పడితే సరిపోద్ది కదా. నేను కూడా వాడు అడిగినవన్నీ చేసిస్తున్నాను. క్రితం వల్ల డాడా ఏమో మార్నింగ్ ఓన్లీ 2 బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తింటాడు. ఇంక ఇక్కడ ఆ బాయిల్డ్ ఎగ్స్ క్రితానికి ఇచ్చాను కదా అని డాడా కోసం ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇందులో కూడా వాటా కావాలంటాడు. చూడండి, దొంగ పొట్టి ఎవరు? నువ్వేనా దొంగ పొట్టి? ఇంకా ఇలా ఏదైనా వంట చేస్తుంటే క్రితాన్ని పక్కన కూర్చోపెట్టుకుంటే చాలు, ఫుల్ టైం పాస్ చేస్తాడు. క్యూట్గా ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు, లేదంటే మనం ఏం అడిగినా సమాధానం చెప్తూ ఉంటాడు క్యూట్గా. ఇంక ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అంటే బాగున్నాయంట, సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు. వీడు అవి చూసి అవి కావాలన్నాడు. ఇది అద్దరు నీకు బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తా, హాఫ్ బాయిల్ వేసిస్తా. తింటాడు వాడు, ఎగ్గు అంతే. ఇక సరే ఇది తింటావు, మరి ఇది తింటావు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అడగడం ఎక్కువ తినడం తక్కువ అని. బాయిల్డ్ ఎగ్స్ కావాలన్నాడు, కళ్ళమంటకైనా. ఇప్పుడు వాటిని ఒట్టుగా నవ్వులు ఉంచేశాడు అంతే. క్రితం గాడికి తినిపించాలంటే మామూలు కష్టాలు ఉండవు. ఇంకా దీనికి కొంచెం టాలెంట్ కావాలన్నమాట. ఇంకా వాని ముందు కొంచెం అలా ఉర్రించుకుంటూ, లేదో ఆడిపించుకుంటూ, లేదంటే డాన్స్ చేయించుకుంటూ అన్న తినిపించాలి. ఇంకా ఈరోజు వాడు ఏదైనా చూస్తే తింటాడని చెప్పి నా పక్కన కూర్చోపెట్టుకున్నాను. ఒకటి కాకపోయినా ఇంకో దాంట్లో సగమైనా తింటాడు. అలా సగం కొంచెం కడుపు నిండుతుందేమో అని చెప్పి నేను పక్కన కూర్చోపెట్టుకున్నాను. ఎగ్ అడిగాడు, దాన్ని అట్లా నవ్వులు ఉంచేశాడు అంతే. ఇంకా వాళ్ళ డాడీకు బ్రెడ్ అట్లా టోస్ట్ చేసి అది కావాలన్నాడు. సరే నువ్వు తినరా అని చెప్పి వాడికి ఫస్ట్ పెట్టించాను. క్రితన్ బాబు వాళ్ళ డాడీ కంటే ముందే, అంటే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేదానికంటే ముందే లేచిండంటే ఇంకా అంతే, వీడితోటే టైం సరిపోద్ది. ఒకసారేమో బ్రెడ్ అంటాడు, ఒకసారేమో పాలు అంటాడు, తర్వాత ఎగ్ అంటాడు. ఇంకా వాడికి ఏదైనా కొత్తగా గుర్తొస్తే అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడనే సరిపోద్ది అనమాట నా టైము. ఇంకా చేస్తుంటే చేయనిస్తాడా, ఎత్తుకొని చూపించమంటాడు. ఇంకా ఈ మధ్య ఎత్తుకొని చూపించడం బాగా అడుగుతున్నా. ఎత్తుకొని చూపిస్తేనే తింటాడంట సార్. ఇంకా వాడికి తినడం కావాలి కాబట్టి ఎత్తుకొని చూపిస్తున్నాను. ఏదో వాడే చేసుకున్నట్టు ఫీల్ అవుతాడు. అలా ఎత్తుకొని వంట చేసినా ఏది చేసినా సరే వాడే చేసుకున్నట్టు ఫీల్ అవుతాడు. తింటాడు, అలా సగం తింటాడు. ఇక్కడ ఫస్ట్ అయితే నా హస్బెండ్కి పెట్టేసి తర్వాత నేను తినేసి క్రితన్కి తినిపించాలి. ఎందుకంటే వాడికి తినిపించాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా. ఇంకా ఈ గ్యాప్లో వెళ్ళి ట్యాబ్ తెచ్చుకొని పెట్టుకున్నాడు సార్. యూట్యూబ్ సారే పెట్టుకుంటున్నాడు ఈ మధ్య. స్క్రీన్ టైం వల్ల వీడితో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా కావాలి అని మొండికేయడం మాత్రం అసలు ఉండదు. వద్దురా ఒక 5 మినిట్స్ అంతే అంటే 5 మినిట్స్ చూసి ఇస్తాడు. ఇంకా వాడికి అంతే చాలు అనుకుంటాడు అనమాట. ఇంకా కావాలి, ఫోన్ కావాలి, ట్యాబ్ కావాలని అట్లా అస్సలు ఇడవడు. ఇంకొక 5 మినిట్స్ చూసాడంటే అంతే, ఇంకా ట్యాబ్ పక్కన పెట్టేసి వచ్చి ఆడుకుందాం అంటాడు. ఇక్కడ కూడా అంతే జరిగింది. ట్యాబ్ పక్కన పెట్టి ఆడుకుందామంట. ఇంకా అప్పుడు వాడు ఆడుకుంటే వాడికి పాలు తాగిపోయాలంట. ఇంకా బాయిల్డ్ ఎగ్ అయిపోయింది, బ్రెడ్ తిన్నాడు, తర్వాత హాఫ్ బాయిల్డ్ వాళ్ళ డాడా తింటుంటే
అది దాంట్లో సగం టేస్ట్ చేశాడు. ఇంకా లాస్ట్కి పాలు కావాలంటే ఏది కడుపు నిండా తినలేదు, అన్నీ హాఫ్ హాఫే అలా చేస్తాడనమాట. సరే ఈ పాలైనా కంప్లీట్గా తాగు అని చెప్పి ఇంకా నేను ఆడిపించుకుంటూ పాలు తాగిస్తున్నాను. ఇంకా నా వల్ల కావట్లేదు వాడి వెనకాల తిరగడం. ఇంకా నేను దగ్గర కూర్చుంటే వాడే వచ్చి తాగుతున్నాడు చూడండి. లైక్ చేయండి అని చెప్పు. బాయ్, లైక్ చేయండి. క్రితన్ బాబు చెప్పింది అర్థమైంది కదా. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.